మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రములయ్యా. కనికర పూర్ణుడా మీకే స్తోత్రములయ్యా. దీనులమైన మా పక్షాన ఉన్న ఓ దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా అంటూ ఆయన పరిశుద్ధమైన పాదాలు పట్టుకుందాం. దేవుని బిడ్డారా, గొప్ప దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన లేఖనము సెలవిస్తున్నది కదా, ఆకాశము నా సింహాసనము, ఈ భూమి నా పాదపీఠము అని సెలవిచ్చున్న గొప్ప దేవుని పాదాలు పట్టుకొని, దేవా దీనులమయ్యా, అల్పులము తండ్రి, ఇదిగో మీ పాద సన్నిధిలో దేవా మీ పాదముల చెంత చేరి ఉన్నామయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించయ్యని అడుగు దేవుని బిడ్డ. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఈ రాత్రి. దేవా నిన్ను దర్శించని అడుగు, సహాయం చేస్తాడు ప్రభు. నిన్ను దర్శిస్తాడు, గొప్ప దేవుడు నిన్ను దర్శిస్తాడు. అడుగు, ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. నువ్వే శ్రమల్లో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ కన్నీటితో ఉన్నావు, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇచ్చిన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని అడిగి పొందుకునే కృప ఇచ్చిన్నాడు. అడుగుతావా? విశ్వాసముతో అడుగు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడై ఉన్నాడు ఆయన. అడుగు, ప్రతి వాడికి ఇస్తానన్న దేవుడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నీకు సహాయం చేయడం కోసమై ఎపినేచరుడై నిలిచి ఉన్నాడు ఆయన. ఓ సహాయకుడా, నాకు సహాయం చేయను ఆయన. నేనేనయ్యా, అయ్యా నేనే తండ్రి కోసం ఎదురు చూస్తున్నానయ్యా. నా బాధను బట్టి, నా శ్రమను బట్టి అయ్యా నీ వైపు చూచి ఉన్నాను తండ్రి అని అడుగు. దేవుని బిడ్డ సహాయం చేస్తాడు ఆయన. నీకు సహాయం చేస్తాడు, సహాయం చేయబోతున్నాడు ఆయన. ఈ స్తుతి ఆరాధనలో నిన్ను దర్శించబోతున్నాడు. ఈ స్తుతి ఆరాధనలో నిన్ను తాకబోతున్నాడు. ఆ రోజు గురుడి భిక్షకుడు ఎలాగైతే త్రోవ ప్రక్కన కూర్చొని దావీదు కుమారుడా నజరేయుడైన యేసు యేసు అని కేకలు వేసి కృప పొందుకున్నాడు. ఈరోజు ఆ కృప నీకు ఇచ్చున్నాడు, నీకు ఇచ్చున్నాడు. దేవుని బిడ్డ పొందుకో ఈ రాత్రి. అడుగు, అడుగు, సహాయం చేయి నాయన, సహాయం చేయి, సహాయం చేయి ప్రభు అని స్తుతి ఆరాధనలో దేవుని బిడ్డ ఆయన ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకొని అలాగే ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.